ప్రైజ్ ద లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనములో నుండి ధ్యానించుకుందాము. అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండుడి. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. అపోస్తుల బోధ అది ఖచ్చితత్వమైనది, పరిశుద్ధమైనది, ఉన్నట్టిగా బోధించేది. అట్టి సహవాసము కలిగి ఉండాలి. రొట్టె విరుచుటయందు మనము ప్రార్థన చేయుటయందు ఎడతెగక ఉండాలి. రొట్టె అనగా దేవుని శరీరమునకు సాదృశ్యమై ఉన్నది. బాప్టిజమము పొంది ఉన్నాము. పాప క్షమాపణ నిమిత్తము బాప్టిజమము పొంది ఉన్నాము కనుక మనము దేవుని శరీరమైనటువంటి రొట్టెను విరుచుట యందు మనము ఎడతెగక ఉండాలి. ప్రార్థన చేయుటలోను ఎల్లప్పుడూ మనకు సమయము దొరికినప్పుడల్లా ప్రార్థన చేయుటలోను ఎడతెగక ఉండాలి. రొట్టె విరుచుట యందు మనము మన మనస్సాక్షిని ప్రతి దినము ప్రతి క్షణము కూడా పరీక్షించుకొని దేవునికి విరోధమైనది ఏమైనా ఉన్నాయడలా దానిని దూరపరుచుకొని దేవుని శరీరమైనటువంటి రొట్టెను మనము విరచి దానిని తినాలి, భుజించాలి. దేవుని శరీరముగా మనము దానిని తీసుకోవాలి. ఈ విధముగా మనము ఎడతెగక చేయాలి. ఈరోజు తీసుకున్నాములే, తర్వాత రోజు తీసుకోవాల్సిన అవసరము లేదు, తర్వాతి నెలలో తీసుకోవాల్సిన అవసరము లేదని మనం అనుకోకుండా రొట్టె విరుచుటయందును దేవుని సహవాసమందును బోధయందును ప్రార్థన చేయుటయందును మనం ఎడతెగక ఉండాలి. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములో చూసుకున్నట్లయితే, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఆమెన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు రక్తమును మనము తీసుకొనిచున్నాము. ఈ యేసు రక్తము మనలను మన పాపముల నుండి విడిపించి ఉన్నది, పవిత్రులుగా చేసి ఉన్నది. ఇలాంటి ద్రాక్షారసమైనటువంటి యేసు రక్తమును మనము తీసుకొనిచున్నప్పుడు మనము పరీక్షించుకొని పాపములు, దోషములు, అతిక్రమములు, దేవునికి విరోధమైనవి ఏమైనా ఉన్నడలా వాటిని తొలగించుకొని ద్రాక్షారసం అనబడిన దేవుని రక్తమును మనము తీసుకోవాలి. ఎప్పుడైతే మనము పరిశుద్ధముగా ఉండి దేవుని రక్తమును మనము తీసుకొని ఉన్నామో మన పాపములను కడిగి పవిత్రులుగా చేసేదిగా ఉన్నది. ప్రభువైన క్రీస్తు వారు కల్వరి సిల్వలో మన కొరకు నా కొరకు మన పాపముల నిమిత్తము మరణించి మన పాపములన్నిటినీ దూరపరిచి నరకాగ్ని నుండి మనలను పైకి లాగి పాపులమైన మనలను పవిత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి ఇట్టి పరిశుద్ధమైన దేవుని రక్తమును తీసుకొనుచున్నప్పుడు మనము పరిశుద్ధముగా ఉండాలి, దేవుని పోలి జీవించాలి. మనము ద్రాక్షారసము తీసుకొనిచున్నామని మనము అనుకొనిచున్నామే, అది ద్రాక్షారసము కాదు, దేవుని రక్తమని ఎంచి పాప క్షమాపణ నిమిత్తము ప్రభువు మన కొరకు కార్చిన రక్తమని ఎంచి మనము తీసుకొని పవిత్రులుగా జీవించాలని ప్రభువు పేరట తెలియపరుచుచున్నాను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే మనము దేవుని యొక్క రొట్టె అనబడిన శరీరమును భుజించి ఉన్నామో ఆయనను పోలి జీవించు వారముగా ఉన్నాము. ఎప్పుడైతే మనము ద్రాక్షారసము అనబడిన ప్రభువైన క్రీస్తు వారు మన పాప క్షమాపణ నిమిత్తము చిందించిన రక్తమని మనము ఎంచి అట్టి ద్రాక్షారసం అనబడిన రక్తమును తీసుకొని ఉన్నామో అప్పుడు దేవుని పోలికగా మనము మార్చబడి ఉన్నాము కనుక మన యొక్క పాపములు శాపములన్నీ కొట్టివేయబడి ఉన్నవి కనుక ఆయన అడుగు జాడల్లో మనము నడుచుచున్నాము కనుక ఆయనను పోలి ఆయన యొక్క మహిమను పొందుకొని ఆయనలో నడుచుచున్నాము కనుక
దేవుని వాక్యమును మన హృదయముల్లో ఉంచుకొని ఉన్నాము కనుక ప్రభు అయిన క్రీస్తు వారు పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు మనకు ఇచ్చి ఉన్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 19వ వచనములో పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను అని ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క క్రీస్తు యొక్క శరీరము నలగొట్టబడి ఉన్నది. ఇది నీ పాపముల నిమిత్తము మనలను క్షమించుట కోసరము, మన కోసరము ఆయన శరీరము నలగొట్టబడి ఉన్నది, ఆయన రక్తము కార్చబడి ఉన్నది. అట్టి ఆయన శరీరమైనటువంటి రొట్టెను నీవు తీసుకున్నప్పుడు పరిశుద్ధముగా ఉండాలి. ఆయన రక్తమును ద్రాక్షారసమును త్రాగునప్పుడు మనము పరిశుద్ధముగా ఉన్నట్లయితే ప్రభు అయిన క్రీస్తు వారు గొప్ప ధన్యత ఇచ్చి ఉన్నారు. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకిచ్చేదనని ప్రభు అయిన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్.